సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం దగ్గర కృష్ణానది నీరు కలుషితమవుతోంది. దీంతో మట్టపల్లి నుంచి చింత్రియాల వరకు మిషన్ భగీరథ నీళ్లు గ్రామాలకు బంద్ చేశామన్నారు అధికారులు. కృష్ణానదిలో గుర్తు తెలియని వ్యక్తులు హాజార్డ్ వేస్ట్ కలపడంతో నీరు కలుషితమైంది. నదీ పరివాహక ప్రాంతం దుర్గంధంతో నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణానదిలో కలిసిన కెమికల్ను వెంటనే తొలగించాలని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. పూర్తిగా ఆధారితం ఏంటంటే మా కృష్ణానది వాటర్ గ్రిడ్ ఉంది. ఇక్కడ నుంచి ఒక 90 గ్రామాలకే మా ఊరు నుంచి నీళ్ళు వెళ్తుంది. మేము ఏ ఆధారపడ్డా అది తాగడానికైనా సరే యూజింగ్ చేసుకోవడానికైనా కృష్ణానది వాటర్ ద్వారానే మేము అందరం కూడా నిత్యం మా జీవనం సాగించాలి. కానీ ఈ మధ్యకాలంలో కృష్ణానదిలో ఏదో కెమికల్ కలిసిందని, ఆ వాటర్ వాడటానికి వీల్లేదని ఆర్డబ్ల్యూ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళతో మిషన్ భగీరథ వాళ్ళు కానీ ఆర్డబ్ల్యూ వాళ్ళతో కానీ మాట్లాడినాం. వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఏదో కెమికల్ కలిసింది, దాని మీద వచ్చే గ్రీనరీ వాళ్ళ ల్యాబ్ టెస్ట్ ప్రకారం 10% ఉండాలంట గ్రీనరీ, కానీ అది 22% దాకా వెళ్ళిపోయింది. ఆ వాటర్ యూజింగ్ చేయడానికి లేదని వాళ్ళకు నాకు ఒక విషయం సర్పంచ్గా నేను అడిగినా వాళ్ళు కొంచెం దాన్ని చెప్పడం జరిగింది. అదేవిధంగా కెమికల్ ఎక్కడ నుంచి కలిసిందా లేదా స్వతహాగా పుట్టిందా కూడా వాళ్ళకు కూడా ఒక క్లారిఫికేషన్ రాలేదు. మన ఇన్ఫర్మేషన్ కూడా నిన్న ఎస్సీ గారు కూడా వచ్చారు, విజిట్ చేశారు. తొందరలోనే దీనికి ఒక పరిష్కార మార్గం చేస్తూ అంటున్నారు. కానీ మాకు ఏమిటంటే మాకు ఇక్కడ వేరే గ్రామాలు అయితే బోర్లు ఏదో ఒక అవకాశం ఉంటుంది. కానీ మా మట్టపల్లి గ్రామంలో ఆ అవకాశం లేకపోవడం వల్ల ఒకటే ఒక బోరు సరిగా పోయకపోయినా కానీ వాటర్ ట్యాంకర్లు పెట్టి ఊర్లో విలేజ్లో మేమందరూ కూడా వాటర్ ఇవ్వడం చాలా రిస్క్తో కూడిన పని. కాబట్టి మాకు ఆల్టర్నేట్ కూడా చూసుకుంటూ దీన్ని తొందరగా ఏం చేస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుందో తొందరగా చేసి మా గ్రామాన్ని ప్రజల్ని అక్కడ ఆ కృష్ణానది పరివాహ ప్రాంతంలో రోడ్డు మీదకి వెళ్తున్నా టెంపుల్కి వెళ్తున్నా కానీ ఆ స్మెల్ చాలా విపరీతంగా రావటం, ఒక తలనొప్పి భయంకరమైన తలనొప్పులు రావటం చాలా ఇబ్బంది అయింది. అది ఏదైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా పెరుగుతాయని ఒక భయం కూడా ఉంది. ఇది స్టార్టింగ్లో మేము ఉన్నాం, ఇటువంటి సమస్య మేము ఫేస్ చేస్తున్నాం. కాబట్టి ఈ అధికారులు కానీ మంత్రి గారు కానీ దీని మీద స్పందించి తొందరగా దీన్ని పూర్తి చేయాలని కూడా మేము అందరం గ్రామ ప్రజల తరఫున మేము కోరుకుంటాం. గత కొన్ని రోజులుగా కృష్ణానది జీవనది కలుషితమైనది కావున ఇది ఎవరు చేశారు ఎట్ట చేసినది మరి తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రామ ప్రజలు, దేవస్థాన సిబ్బంది, ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులందరూ కూడా ఈ నీటిని తాగటం వల్ల తర్వాత ఈ వాసన చాలా దుర్గంధంగా వస్తుంది. వాసన కూడా వాటి వల్ల భక్తులకి అందరికి కూడా అనారోగ్యం పాలవుతున్నారు. దానివల్ల ఊపిరితిత్తుల బాధలు ఇంకా రకరకాలుగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. దుర్గంధాన్ని నీటిని కాలుష్యం నుంచి మరి భక్తులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా అందరి ఆరోగ్యాలు సకాలంలో అందరికి కూడా అందేటట్టుగా మరి దేవస్థానం వారు కూడా చర్య తీసుకుంటూనే ఉన్నారు. కొంతమంది భక్తులు మంచిగా స్నానాలు చేసి ఇక్కడ పూజలు అవి నిర్వర్తించేవాళ్ళు. అటువంటి భక్తులకి విఘాతం కలిగిస్తూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎటువంటి కెమికల్ కలిపారు కానీ చాలా దుర్వాసన వేస్తున్నది. కావున అధికారులు తర్వాత మన చైర్మన్ గారి ద్వారా బృందం ద్వారా కొన్ని అధికారులు వచ్చి పరిశీలించారు. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే త్వరగా వచ్చేసి ఈ వాసనని, ఈ యొక్క కలుషితమైన నీరుని తొందరగా ప్రక్షాళన చేయవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడి నుంచో భక్తులు అమెరికా నుంచి, జపాన్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. అటువంటి భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ వాసనకి ముక్కులు మూసుకొని గర్భగుళ్ళకు కూడా ఈ వాసన వస్తుంది. కావున సత్వరంగా ప్రభుత్వం వాళ్ళు అధికారులందరూ కూడా స్పందించి ఈ యొక్క నీటిని ప్రక్షాళన చేయాలి.